ఎప్పుడు చూసినా కూటమిని కాపాడుకోవాలి, కూటమి ముక్కలు కాకూడదు అనేటటువంటి తపనే గాని ప్రజలు బాగుపడాలి, ప్రజలకు మనం ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు చేసి చూపించాలి, ఉపాధి కల్పన కల్పించాలి అన్నటువంటి ధ్యాస పక్కన పెడితే ఎలా అని ప్రజలు భావిస్తున్నారు. ఇంకా లిక్కర్కు సంబంధించి అనేక మంది పైన కేసులు వేశారు, అలాగే అరెస్టులు చేశారు. ఇప్పటికీ కూడా కసిరెడ్డి లాంటి వారికి బెయిల్ రాకుండా జైల్లోనే ఉండేటటువంటి పరిస్థితి. మరి ఇక్కడ తప్పు చేస్తే శిక్ష వేయొచ్చు, తప్పు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది కుంభకోణం, లిక్కర్ కుంభకోణం అని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారైనా సిఐడి విచారణకి పిలవగలిగారా? అంత డేరింగ్ చేయగలిగారా? ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి నివాసం తాడేపల్లి గేట్లు ఏమైనా తెరవగలిగారా? విచారణకి రావాలండి అని చెప్పగలిగారా? లేదే. అంకుశంలో రాజశేఖర్ గారు రామరెడ్డి గారిని డైరెక్ట్గా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఏమైనా అందులో తప్పు జరిగింది అని అనుకుంటే, లిక్కర్ కుంభకోణం జరిగిందంటే ప్రభుత్వం స్టేట్లో మీదే, అలాగే సెంట్రల్లో కూడా ఉన్నటువంటి ప్రభుత్వమే. కాబట్టి ఏ విధంగా అయినా కానీ ఎదురులేనటువంటి పరిస్థితి ఇప్పుడు. అట్లాంటిది లిక్కర్ కుంభకోణం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారైనా ఎందుకు పిలవలేకపోయారు? ఎందుకు ఆ డేరింగ్ లేకపోయింది? అంటే అక్కడ సత్తా లేదు, పస లేదు అనేటటువంటి విధంగా ప్రజలు ఇట్లాగా భావిస్తున్నటువంటిది. దీన్ని మీరేమంటారు? నమస్తే.